A tree is an oxygen maker, a carbon absorber, a healthy aspect, a place to reflect, a climate recorder, a flood abater, a soil stabilizer, a picnic sunvisor, the pages of a tome, the heart of a home, a temperature reducer, a primary producer, a windbreaker, a woodmaker, totally a natural sculpture. ఏంటి అర్థం లేకుండా ఇంట్రడక్షన్ అనుకుంటున్నారా? ఏం లేదండి, రీసెంట్గా మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామన్నాను కదా, అక్కడ నక్షత్రవనం, రాశివనం అని చక్కగా బోర్లు పెట్టి బోళ్ళని మొక్కల్ని పెంచి వాటికి ఫెన్సింగ్ వేసి చాలా జాగ్రత్తగా పెంచుతున్నారండి. అక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే మనం పుట్టిన నక్షత్రాన్ని బట్టి లేదా నక్షత్రం కాకుండా పేరుని బట్టి కొంతమంది రాసులు పెట్టుకుంటారు కదా, రాసులు తెలుస్తాయి కదా, ఆ రాసుల్ని బట్టి ఏ మొక్కను పెంచుకోవాలో, దాని చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేయొచ్చో, అలా శ్లోకంతో సహా దానికి వచ్చే ఫలితం ఏంటో అన్నీ ఇచ్చారండి. మనకి అలా వాటి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా మేమేంటి మొక్కల చుట్టూ ప్రదక్షిణాలు చేయటం అని అనుకోకుండా ఏం చేస్తారండి, ఈ రకంగా అయినా మన ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో సుమారు ఒక 3-4 దానికి తగ్గట్టు అన్ని మొక్కల్ని పెంచండి. మెంబర్స్ని బట్టి అన్ని మొక్కల్ని పెంచుదాం, పర్యావరణాన్ని సేవ్ చేద్దామండి. ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్స్ చూసారా ఎంత హైలో పెరిగిపోతున్నాయో. మన సాధ్యమైనంత వరకు మన దగ్గరలో మనకు అందుబాటులో ఉన్న ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో మనకి తోచిన మొక్కల్ని పెంచుకుంటూ ఉంటేనే చాలా వరకు టెంపరేచర్ తగ్గించుకోగలుగుతాం. సాధ్యమైనంత వరకు మన పర్యావరణాన్ని మనం రక్షించుకోగలుగుతాం. ఇక్కడ వాళ్ళు చెప్పిన మొక్కలన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్న మొక్కలేనండి, రెగ్యులర్గా చూసే మొక్కలే. అవేమీ ఎక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాల్సినంత పని కూడా లేదు. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న మొక్కల్ని కొంచెం తెచ్చుకుని పెంచండి. టెంపరేచర్ని చాలా వరకు రెడ్యూస్ చేసే బాధ్యతని మనం కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ కంపల్సరీ మొక్కల్ని పెంచండి. థ్యాంక్ యూ నేచర్ లవర్స్ అండ్